సప్పుడు అవుతుంది లోపల ఏదో సప్పుడు అవుతుంది. లోపల చప్పుడని దాక్కుంటున్నారా? నాకు సప్పుడు అయితే ఏం పని చేయదండి. అయ్యయ్యో, నా మెదడు ఎప్పుడు పని చేయదు, సప్పుడు అయితే. మీరు ఆగండి, నేను చూసొస్తాను. నాకు సప్పుడు అంటే భయం. ఏమండి, లోపల లోపల మీ రంగనాయకి వచ్చిందటండి. ఎంత పని చేశాను, ఎవ్వరం ఎల్లకిలా పడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి? చాలే ఊరుకోండి, అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, అగ్గిని కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. అమ్మాయికి వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అవును కదా, అడావుడి ఉంటే పగల పెట్టుకునే వయసు. చాలే ఊరుకోండి. ఒకసారి అమ్మాయిని విలువండి. ఏమే చిత్ర, బావగారు వచ్చారు, ఒకసారి వచ్చిపోమ్మా. అబ్బా, అదేంటి 4 horsepower ఇంజన్లో అలా గుద్దావు? మా అమ్మ తోసింది బాబా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డావు, మరి నేను దోస్తే అమ్మ మీద పడతా. మరి మీ అమ్మ దోస్తే మీ మీద పడతా. మరి నేను దోస్తే అమ్మ మీద పడతా. అర్థమైందండి. దీన్ని ఎప్పుడు ఎవడో ఒకడు తోస్తూనే ఉంటాడు. కాదులేండి, అది మా అమ్మ నేర్పిన ఒక విధమైన ఆట. ఒకసారి బావగారు ఎలా ఉన్నారు చెప్పమ్మా. అక్క పక్క నించోగానే మా బావకి ఎంత వెలుగు వచ్చేసిందో. ఒకసారి ఉండవే, ఏముండాలి? ఏదో చేస్తాడు, ఆగు. ఏదో చేస్తాడు. ఇలా పట్టుకుంటే అక్కోయ్ ఏం లేవు. ఎలా ఉన్నాడు? బొబ్బొబ్బొబ్బొబ్బా కళ్ళజోడు పెట్టుకొని బొబ్బొబ్బా ఏమున్నావు బావా, ఏమున్నావు బావా, నిజంగా చాలా అందం వచ్చేసింది. బావగారు కదా, నీ ఇంకేం తెలిసే, నేను చెప్తాను, నువ్వు విను. నవమన్మధుడా అతి సుందరుడా, నీ చూసిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు, ఇట్టి నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా, నీ వలచిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు, ఇట్టి నా మనసును దోచాడు. తొలి ముద్దు చిందేసరే, చాటు మాటు సైగలతో వీణ మీటిన తీరుగా బిగి కౌగిలందేసరే. జడరాగాడే కవ్వించాడే, రది రాగాడే శృతి చేశాడే, అధరాలతోనే శుభరేఖ రాసి మరుడే. చెల్లి ఎవరీతగాడు, ఇట్టి నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా, నీ వలచిన ఈ కనుడు చెల్లి ఎవడి ఎర్రుడు. ఎంత సిగ్గొచ్చేసిందో మా బావ. అర్థం ఉంటే పట్టరావే, బావగారు అందం చూసుకుంటారు. నా అర్థం తీసుకొస్తా. నాదే నాది. నీ చిన్న అద్దం, అమ్మ చిన్న అద్దంలో నా బొమ్మ పట్టదు కానీ చిన్న అద్దంలో నీ బొమ్మ పట్టదా? తర్వాత ఎవరితో ఒకటి తెచ్చి చూపించవే నువ్వు. అమ్మ తెస్తాలే. ఎప్పుడు మీ అమ్మ ఏమండి, నేను వచ్చింది మీ గదిలో అద్దాలు లేవా? ఎందుకు లేవండి, నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయి, రండి పోదాం. ఇక్కడే ఉండు, నేను ఎక్కువ టైం తీసుకోను, 5 నిమిషాలు. 5 నువ్వేం చేస్తావే? అక్కడ 3వ మనిషి ఉండకూడదు, నువ్వు ఇక్కడే ఉండవే. నేను వస్తా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీరేం చేస్తున్నారో చూసి నేర్చుకోనింది అమ్మ. మేమిద్దరం మంచం మీద ఉంటే నువ్వేం చేస్తావు? నేను మంచం కింద ఉండి నేర్చుకుంటాను. మేమిద్దరం మంచం కింద ఉంటే నేను పైనుండి నేర్చుకుంటాను. రావాలని డిసైడ్ అయ్యా? తప్పకుండా. దానికి చెప్పండి. ఏమని చెప్పేది? చెయ్యి ఉందో లేదో చూసుకోరా, ఏదో లాగుతున్నా. వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తది ముండా అరే. చూస్తాననింది, చూపించింటే ఏమయ్యేది? ఏంటది? నా విశ్వరూపం. చూపిద్దరు కానిలే. ఏమండి
ఇది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? చెప్పండి చెప్పండి. ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పేయండి. అట్లానా ఆ, అమ్మాయి ఒకసారి వాక్ చేయవే. ఓకే కదా. వాక్ చేయడం అంటే వాంతికి చేసుకోవడం కాదు, మరి నడవడము అని అర్థం. అందుకే ఇంగ్లీష్ మీడియం చదువుకోండమ్మా అంటారు. మా అమ్మ తెలుగు మీడియం నేర్పించింది. సరే నడవాలి కదా. అలానే చెడిపోయిన ఆర్టీసీ బస్సును చెట్టులోకి దోసినట్టుంది తినండి. ఏమండి, దాని నడకు వంకలు పెడుతున్నారు, మీరు నడవండి చూద్దాం. నడుమంటే అంశ నడక, మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవకూడదండి. ఇలా చేసేయండి చాలా వాళ్ళు అది ఎలా ఉంది ఆ నడక? ఏమి ఎలా ఉందా నడక? ఆర్గనైజర్ ఉన్నాడు మొదలు కదా, పూట దొంగకోళ్ళు పట్టుకొని పోయే వాళ్ళు ఉంటారు చూడు. 12 కాలువలు ఉన్నాయి. అలా ఆయన ఉందా విషయం ఉందా? ఆర్గనైజర్ సరే సర్లేవే, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రూ బూస్ట్ హార్లిక్స్ పట్టరమ్మా. సరే ఆ? బావా టాటా బాయ్ బాయ్. బాయ్. ఏమండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు అందంగా ఉన్నారు? మన చిత్ర కాలికోరు ముందు రంగనాయకి బలాదు. మరి వాళ్ళ ఇంటికి ఎందుకండి మీరు 7-8 సార్లు వెళ్ళారు? బుద్ధి గడ్డి తిని ఆ. చెప్పుకుంటే సిగ్గు చెట్టు. అది ఎప్పుడు నీవు 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 అనింది కానీ ఒక్కసారైనా మీరు అనలేదండి. అయినా మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద బాష్పాలు వస్తుంది. మర్యాద గురించి దానికేం తెలుసు. అయ్యో, మర్యాద అంటే గుర్తొచ్చిందండి. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? మీరు ఎలా నుంచోనే ఉన్నారా? రండి. మర్యాద అంటే ఇలా ఉండాలి. సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడబడి కావాలి కానీ ఇంత మర్యాద ఎవరు చేస్తారు మనకు? మర్యాద అంటే మీదే. ఇంట్లో పాలిష్ బండలు, అలా పడిపోయారు ఎందుకు? ఆపరాయి బండలు వేశారు, పాలిష్ బండలు వేశారా అని చూస్తున్నా. చెక్కలండి. బాగుంది లోపల. లేకుంటే మెల్లగా, మెల్లగా, మెల్లగా. వచ్చి కదిలిందా నేనే తప్పు కూర్చున్నాను. మీరే తప్పు తీసుకున్నారండి. దీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం, మురిసిపోవడం. అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడులేండి. గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుకు పోగినప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మీని సొమ్ములేలాగునైన సానికన నంబడ వేయుట, దాపునూరకి వాగుట, చప్పుడవు కరణి పైకము తట్టుట, భోగి పోలికన్ చాగి బలి నటించుట, విటావళి చేష్టలు క్రొత్త చోటులను రాగము తీయబూనుట, సరాగములాడుట. యావండోయ్, యావండోయ్, పోలరంగడు గారు, కలిమిలో లోటు లేనివారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా తెలిసింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? ఆ, గాజురాళ్ళ అవునండి. గర్భాధానం నాడు గదిలేకలని మారాన్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళు వేసుకొని ఇచ్చిన ముత్యాలు ఉండేవాడు. గాజురాళ్ళ బాగా నిదానంగా చూడండి. యావండి, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. ఒకసారి ఇవ్వచ్చుగా, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. అభ్యంతర పెట్టి బిఏలే ఉంచుకొని నిదానంగా చూడండి కానీ మళ్ళీ మళ్ళీ వెంటనే ఇవ్వాలి నాకు. ఇస్తానండి. మళ్ళీ మా అయ్యక ఏళ్ళకు ఉంగరాలు లేవని మళ్ళీ అడుగుతాడు. అవునవునండి, మరి ఎవ్వరు? ఏమండి, ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య. ఆ. బాగా బిగుసుకుపోయి రావట్లేదు, మీరు కొంచెం అలా చెయ్యండి. లా 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 లా
ఏమండోయ్ అయిపోయింది. పూల రంగడు గారు, ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదేమిటండి? ఒక్కటి బాగలేదా? బాగోలేదండి. అవును, నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేక ఇక్కడికి వచ్చా. అయినా మనిషి నాక రెండు ఉండాల్సిందేగా. యావండి, ఆ రెండేమిటి మూడేమిటి అన్నీ ఒకేసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ అన్నీ మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ వెంటనే ఇస్తానండి. లా 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 లా, 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 లా 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 లా, ఏమండి, ఈ ఉంగరాలన్నీ మీరు నాకు ఇచ్చినట్టు మీ రంగనాయకికి తెలిసినా ఇంకా మిమ్మల్ని బ్రతుకునేదేమోనండి. ఒక్క దాన్ని చెప్పొద్దు, దాన్ని అస్సలు బయటికి రానే రావద్దు. నీకు ఇచ్చింది మనలో మనమే ఉండాలి కదా. ఏమండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో, తాంబూలం వేసుకుంటే వెనకటికి ఒకసారి డోకొచ్చినంత పని. అవునా? అన్నం ముయ్యండి. గంధం రాసుకుంటారా? మీరు అలాగే ఉండండి, నేను అలా పట్టుకొచ్చేస్తాను. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీరా. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీరా. ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, నీ జోడైన మగవాడే లేడెవ్వడు, నీ జోడైన మగవాడే లేడెవ్వడు. ఆనందాలన్నీ ఓ రాజా ఈ రోజా ఇక నీరా. వెన్నెలెందుకోయి నా కండగా, జాజులెందుకోయి నా మోజుండగా, మధువులెందుకోయి నా పెదవులుండగా. కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళానే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళానే పడతాయి, మనసు మనసు కలిసనంటే మరలు సొంతమవుతాయి, మనసు మనసు కలిసనంటే మరలు సొంతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ ఆనందాలన్నీ